రోజు మనం వచ్చేసి ఈ యొక్క ఫుల్ జాకెట్ అంటే ఫుల్ జాకెట్ కటింగ్ మళ్ళీ క్రాప్ టాప్ అంటే గాగ్రాల మీదకి లంగాల మీదకి మనం ఈ పిల్లలకి అంటే 10 ఇయర్స్ పాపకి మనం ఈ యొక్క మన క్రాప్ టాప్ అనేది ఎలా కుట్టాలి, ఎలా మనం కటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా నేను కటింగ్ వివరించానండి. దాంతోపాటు మనకి నెక్కు కూడా అంటే నెక్కు వెడల్పుగా వస్తే వెనకొక్సులు పెట్టి మనం దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరంగా నేను చాలా ఈజీగా నేను అన్నీ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పేశాను అనమాట. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని తీశాను, చక్కగా చూసి నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం చిన్నపిల్లలకి క్రాప్ టాప్ అంటే ఇప్పుడు ఇలా బ్లౌజ్ వచ్చింది, ఘాగ్రా మనం కుట్టేసాము. ఈ బ్లౌజు క్రాప్ టాప్ మనం చిన్నపిల్లలకు కుట్టాలి అనే దాని గురించి అంటే కటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఉంటుంది. వీలైతే స్టిచ్చింగ్ కూడా పెడతాను. అయితే ఈ క్రాప్ టాప్కి ఏంటి అంటే మనకి నార్మల్ మన బ్లౌజ్ ఉంటుంది చూడండి, పెద్దగా వచ్చేసాయి నెక్కులు. ఈ అమ్మాయి ఏం చాలా చిన్నగా ఉంది చూడండి, మీకే అర్థమవుతుంది. 24 నడుము, 26 చెస్ట్ లూజు, 16 పొడవు అంటే ఫుల్ జాకెట్ అనమాట, హాఫ్ జాకెట్ కాదు. 14 షోల్డర్ అంటే చిన్నపిల్ల అనమాట. అయితే దీనికి ఎలా వీలైతే ఈ నెక్కులు తగ్గించుకుంటూ మనం ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ కప్పు పొడవు వచ్చేసి 16 ఉంది కదా, మనకి ఒకసారి ఈ యొక్క వర్క్ని మనం కొలుచుకోవాలి ఎంత ఉంది ఏంటి అని. వాళ్ళకి నేను చెప్పేశాను ఈ పొడవు ఎంత వస్తే అంత పెడతాను అని చెప్పేసి. కరెక్ట్గా 16 ఉందండి. అంటే ఇక మనం కింద పైన ఖర్చులు వదిలేసుకున్నాం అనుకోండి, అదైతే మనం స్టిచ్చింగ్ మలిచి కుట్టేసరికి 15.5 కూడా రావచ్చు, 15 కూడా రావచ్చు. ఇక మనం అయితే చెప్పలేము, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ యొక్క లైనింగ్ మీటర్ తీసుకున్నాను. ఈ హ్యాండ్స్ కూడా వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి. ఈ అమ్మాయికి మోచేతి కిందికి పెట్టమన్నారంటే చిన్న పాప కాబట్టి అమ్మాయికి 12 పెట్టినా కిందికే వస్తుంది, ఓకేనా. అయితే ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇక యథావిధిగా ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ వదులుకున్నాను కింది వైపు. ఇప్పుడు 16 అంటే 17 పెట్టుకోవాలి మనం మొత్తం కలిపేసి. ఈ 17 ఇంచులకి నేను ఒక గీతకి ఇలా గీసేసాను ఫుల్ జాకెట్ గీసేసి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే 24 నడుము అంటే మనకి 6 12, 12 24 అంటే 6, 4 భాగాలు చేద్దాం. 3 ఇంచులు వచ్చేసి ఖర్చు అనేది కలుపుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి పొడవు లూజ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు దీనికి వీళ్ళకి ఏం చేయాలంటే నెక్కులు తక్కువగా ఉంచండి అన్నయ్య అని చెప్పేశారు. దాని ప్రకారమే నేను తక్కువగా చేస్తున్నాను. ఈ పిల్ల అది కాక చిన్న పిల్ల, దాంట్లో బక్కగా ఉన్నారనమాట. అలా బక్కగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఎంత వీలైతే అంత నెక్కు వెడల్పు తగ్గించాలి, ఓకేనా. ఈ చంక భాగం కూడా 4.5 సరిపోతుంది ఈ ఫుల్ బ్లౌజ్ కాబట్టి. నేనైతే ఇలా కటింగ్ చేసేస్తున్నాను, ఓకేనా. ఇలా పెట్టేసి ఖర్చు అయితే కొంచెం ఎక్కువగానే పెట్టేశాను. ఫ్యూచర్లో కొంచెం ఖర్చు కావాలని చెప్పేశారు కాబట్టి ఇలా పెట్టేసి దీన్ని నేను ఇలా కటింగ్ చేసేస్తున్నాను, ఓకేనా. కొంచెం మనం కుట్టుకునేటప్పుడు కొద్దిగా లూజ్గానే కుట్టాలి, ఎందుకంటే నేను కరెక్ట్ ఫిట్టింగ్ తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం ఇక్కడికని నేను కాటు పెట్టేశాను 1 ఇంచ్ లూజ్ మీద, ఓకేనా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే చిన్నగా ఒకటి ఇలా మనం నెక్ అనేది తయారు చేసుకుని ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఆ నెక్తో సంబంధం లేదు, దీనికి పైపింగ్ చేసుకోవాలి. పైపింగ్ చేసుకుంటేనే మనకి ఆ చిన్న పాపకి ఈ యొక్క నెక్ అనేది సరిపోతుంది, ఓకేనా. ఇలా చేసి కొంచెం నెక్కులు జారకుండా కొద్దిగా ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్లో కొంచెం ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి. నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసానండి, బ్యాక్ ఉక్సులు కాబట్టి. బ్యాక్ కూడా నెక్కు మనకి వెడల్పుగానే ఉందండి ఇది. అయితే ఇప్పుడు బ్యాక్ ఉక్సులు కాబట్టి మనకి ఈ నెక్కు వెడల్పు అనేది తగ్గుతుంది, కానీ ఫ్రంట్ అయితే తగ్గదు మనకి. అందువల్ల దీంట్లోనే మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఇక దానికి పైపింగ్ వేసుకుంటేనే సరిపోతుంది. మరీ ఇంత తగ్గించాలి అంటే మనం తగ్గించలేము, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీస్తాను చూడండి. ఇది క్రాప్ టాప్లకి ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఫుల్ జాకెట్ లాగా ఉంటుంది. క్రాప్ టాప్ ఘాగ్రాల మీద కూడా మనకి ఉపయోగం అనేది ఉంటుంది, ఓకేనా. దీన్ని ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది, ఓకేనా. ఇంక దీన్ని ఇక్కడికి నేను కట్ చేసేసాను. ఇక్కడ కాట్ అనేది పెట్టేశాను, కొంచెం ఖర్చు అనేది పెట్టుకున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బట్టి ఈ యొక్క డ్రాప్ తీయాలా. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేద్దాం. హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు మనకి 12 ఇంచుల హ్యాండ్స్ అనమాట, అంటే 13 ఇంచులు పెట్టుకోవాలి, ఓకేనా. ఇలా ఖర్చులతో కలిపేసి మనం 13 పెట్టుకోవాలి. కరెక్ట్గా 13 ఉంది. ఈ 13కి ఇప్పుడు ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి మనం ఇలా పెట్టేసి
ఒకటి 1 ఇంచుకి పైన చేతి పని కోసం వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి అసలుది ఇంకోటి వచ్చేసి 2 ఇంచెస్కి ఒక చంక డౌన్ వేసేసుకొని ఇక లూజ్ చూసుకోవాలి. లూజ్ వచ్చేసి మనకి 8 చేలు, 2 వచ్చేసి ఖర్చు అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసరికి మనకి 6 చేయి లూజు, 2 ఖర్చు. ఇలా ఫుల్ హ్యాండ్స్ కాబట్టి చక్కగా మనం ఇలా పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్కి మనం ఒక కాటు, సెంటర్లో ఒక కాటు పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఇప్పుడు ఒరిజినల్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీకు. ఈ క్రాప్ టాప్ అనేది ఇంతేనండి, ఫుల్ బ్లౌజ్ లాగానే యాజ్ టీజ్గా ఉంటుంది, కాకపోతే కొంచెం పొడవు తక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ఒరిజినల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్యాక్ పార్ట్ ఏదో ఫ్రంట్ పార్ట్ ఏదో మనం గుర్తుపట్టుకోవాలి. సేమ్ ఉన్నాయి, ఇలా బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉన్నాయి. కొంచెం బ్యాక్ డీప్గా ఉందండి, అది బ్యాక్ డీప్గా ఉన్న మనకి చల్లదు కాబట్టి మనం అలాగే వీటిని పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా దీన్ని ఇలా పెట్టేసి యథావిధిగా చూడండి నెక్కు ఇక్కడ వెనక పార్ట్ కదా ఇది, ఇలా నెక్కు కరెక్ట్గా పెట్టేసి దీనికి ఇలా చెక్ చేసేసుకుంటూ పైకి కిందికి సరిపడా దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఖర్చులు వేస్ట్ కాకుండా మళ్ళీ చూసుకుంటూ ఇలా తీసేసుకోవాలి. ప్లస్ ఈ ఎగస్ట్రా పీస్ని కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కదా ఇది, దీన్ని పక్కన పెట్టేసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తీసేసుకోవాలి. కానీ నెక్ మాత్రం మనకి ఇలా రాదు, ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనం చిన్నపిల్లలకి తీస్తున్నాం కాబట్టి ఇలాగే ఉంచి నెక్ చిన్నది ఏదైనా దీంట్లో పెట్టేసుకొని మనం పైపింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు ఎగస్ట్రా పీస్ని కట్ చేద్దాం. కట్ చేసేసి యథావిధిగా మళ్ళీ దీన్ని కూడా తీసేసుకోవాలి. ఇంతే. ఇక మిగతాది హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ కూడా చక్కగా నేను ఇలా పెట్టేసి తీసేస్తాను. ఇది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి చక్కగా మనకి ఫుల్ హ్యాండ్సే కాబట్టి దీన్ని ఇలా వేసేసి చూడండి ఈజీగా మనం తీసేసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ని. పెద్దవాళ్ళదేనండి ఇది హ్యాండ్ కూడా, కాకపోతే ఈ అమ్మాయికి ఇంత పెద్దగా అవసరం లేదు, నేను కొలిసి చూశాను కాబట్టి ఇక చిన్నగానే తీసేయాలి మనం. ఓకేనా. ఇంక దీన్ని ఇలా పట్టేసి డబల్గా ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్ ఉంది చూడండి, ఆ హ్యాండ్ని దీని మీద వేసేసుకోవాలి. ఇలా వేసేసి చక్కగా ఈ యొక్క వర్క్ అంతా కూడా మనకి వేస్ట్ అవుతూనే ఉంది. వేస్ట్ అయినా పర్వాలేదులే కానీ మళ్ళీ హ్యాండ్కి ఈ వర్క్ వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం. ఓకేనా. ఇలా మనం కటింగ్ అనేది చేయాలి. ఈ ఫ్లవర్ దేనికో ఒకదానికి మనకు ఉపయోగం అనేది పడుతుంది, అంటే ఇక వెనక మనం గంటలు కట్టడానికో దేనికో ఒకదానికి ఆ ఉపయోగం అనేది ఉంటుంది మనకి. ఓకేనా. ఇక ఇంతేనండి, ఫుల్ జాకెట్ కటింగ్ అయినా క్రాప్ టాప్ కటింగ్ అయినా ఇంతే. ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫుల్ జాకెట్కి లోన వేయాల్సిందనమాట. ఇక ఇది మనకి ఎంత వీలైతే అంత చూసుకొని కటింగ్ చేసేసుకొని చక్కగా మనం ఇక యథావిధిగా మనం కుట్టుకోవడం. అంటే త్రిబుల్ లైనింగ్ మధ్యలో షార్టిన్ క్లాత్ మనకు మెరవడానికి కావాలి అని తీసుకుంటాం చూడండి, అదే ఇది. ఇప్పుడు ఇలా పొడవు వెళ్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని దీన్ని బట్టి చెరిసగానికి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఇది వస్తుందా రాదా అనేది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఇలా. ఇక ఫుల్ హ్యాండ్స్కి అయితే లేదండి, నేను లైనింగే వేస్తున్నాను, ఓన్లీ బాడీ పార్ట్ వరకు మాత్రం దీన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఓకేనా. ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.